భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉంటున్న డాక్టర్ రమాకాంత్ నా భర్త అంటూ కనక స్వరూప అనే మహిళ డాక్టర్ రమాకాంత్పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం భద్రాద్రిలో కనక స్వరూప హాట్ టాపిక్గా మారింది. 2015లో మాకు పెళ్లి అయింది, మా ఇద్దరికి ఒక పాప కూడా పుట్టిందని బాంబు పేల్చింది కనక స్వరూప. కాగా డాక్టర్ మొదటి భార్య అయిన సంఘమిత్రపై కనక స్వరూప ఫిర్యాదు చేసింది. నా భర్త నాకు కావాలంటూ ఆమె బయటకు వచ్చి ఆందోళన చేపట్టింది. డాక్టర్ మొదటి భార్య డాక్టర్ సంఘమిత్ర నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ నాకు రక్షణ కావాలని మీడియాని ఆశ్రయించింది కనక స్వరూప. కనక స్వరూప అండి. నేను డాక్టర్ రమాకాంత్ గారు రెండో భార్యని. ఈమె వచ్చేసి మా పాప. మా ఇద్దరికి పెళ్ళి అయ్యి కూడా దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం సహజీవనం చేస్తున్నా సరే ఆయన భార్యకి అన్నీ తెలిసి కూడా ఈరోజు నా ఇంటి మీదకి ఒక 100 మంది మనుషులు వేసుకొని వచ్చేసి నన్ను, మా అమ్మని, మా నాన్నని, నా కూతురు అందరినీ కొట్టారు. కారం చల్లి మరి చెప్పులతో కొట్టారు. అంత అవసరం ఏముందండి? నేనేం తప్పు చేశానో నాకు తెలియదా? నా బిడ్డకు డెలివరీ చేసింది ఆమె, నా బిడ్డకు పేరు పెట్టింది ఆమె, నా బిడ్డకు 6 నెలల ఫంక్షన్ చేసింది, బర్త్డే చేసింది, అన్నీ చేసింది ఆమె. ఈరోజు కావాలని చెప్పేసి నన్ను బయటకు లాగుదామని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు. కావాలనే చేశారు ఇది మొత్తం. నన్ను, నా బిడ్డని, నాకు, మా అమ్మకి, మా నాన్నకి, మా అందరికీ ప్రాణహాని ఇవ్వాలి అన్నారు. మమ్మల్ని ఎట్లయినా సరే మీరే కాపాడాలి. మేమిద్దరం కలిసి దిగినాయి, నా కూతుర్ని ఎత్తుకున్నాయి, నేను మా కూతురుతో ఆడుకున్నాయి, ప్రతిదీ ఉన్నాయండి. పిల్లలతో ఆడుకోవడం అంటే ఎవరినైనా మామూలుగా ముద్దు పెట్టుకోవడం కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా చూపించగలుగుతావా? ఒకటి చూపిరా. ఇన్ని సంవత్సరాలలో నేను ఏ రోజు బయటికి రాలేదండి. ఈ రోజు ఆమె ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టి. ఇప్పుడు ఆమె కూడా ఉందామా నిన్ను కొట్టిన వాళ్ళలో? ఉన్నారండి. ఆమె గురక అండి, ఆమె తాళి కట్టిన భార్య కదా, తాళి కట్టిన భార్య కదా, ఆమె గురక వేసుకుని నా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటండి? గురక వేసుకున్నాను మీరు ఎట్లా? ఆమె ఎట్లా ఆమె వేసుకొని వచ్చి నా ఇంటికి వచ్చేసి లంచం ఉండ రావే బయటకు నన్ను పిలుస్తున్నావా? పిలిచి నన్ను బయటకు పిలిచి మరీ కొట్టారు నన్ను. మీ పూర్తి పేరు ఏంటండి? కనుకు స్వరూప. కనుకు స్వరూప. కనుకు స్వరూప. డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ. డాక్టర్ ఆఫ్ సత్యనారాయణనే పెట్టానండి ఇంతవరకు అన్నిట్లో. ఆయన పేరు నేను ఎక్కడా వాడుకోలేదు. ఇప్పుడు నా బిడ్డకు ఆయన పేరు కావాలి, ఆయన తండ్రిగా ఒప్పుకోవాలి. ఇది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ సాయం. దీని గురించి ఈ విషయంలోనే గొడవలు అవుతున్నాయి అమ్మ మీకేమన్నా? ఈ రోజే జరిగిందండి, ఇంతవరకు మాకు ఎలాంటి గొడవలు లేవు. ఈ గొడవ జరిగిన తర్వాత నువ్వు డిమాండ్ ఇట్లా చేస్తున్నావా? ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, నా బిడ్డకి తండ్రి కావాలి. వాళ్ళు చేసింది బయటికి రాలేదు. నేను ఏ రోజు ఆయన బయటికి లాగాను. సంఘమిత్ర మేడాన్ని గాని డాక్టర్ రమాకాంత్ గారిని కానీ మేము ఈ రోజు వరకు మేము బయటికి తీసుకురాలేదు. ఈ రోజే కావాలని మా ఇంటి మీదకి వచ్చి నా కళ్ళల్లో కారం వేసి కొట్టి, నా బిడ్డను కొట్టి, నా భార్యను కొట్టి, నా మనోరాళ్ళు కూడా లాగేస్తానంటే మేము ఆగండమ్మా అని మేము దండం పెడుతుంటే నా కళ్ళల్లో కారం కొట్టి నాకేం కనపడలేదండి అయ్యా. ఇదిగో చూడండి, ఇది కారం, ఇదిగో కారం అంతా ఒళ్ళంతా నన్ను కోసి నాకు 15 రోజుల నుంచి బాగలేదు. నన్ను పట్టుకొని ఆ సంఘం రేణుక నా రేణుక ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి నన్ను మమ్మల్ని కొట్టింది. మహిళ ఆమెకి ఈ విషయం తెలిసి నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్నండి ఇది వరకు. అంటే ఇంట్లో ఏం పని? పిల్లల్ని కేర్ టేకర్ గా చేశానండి. 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు చేశాను నేను. 20 సంవత్సరాల్లో మేము అక్కడ ఉండగానే మా ఇద్దరికి మధ్యలో సంబంధం ఆయనకి మాకు పెళ్లి 2015లో అయిందండి. 2015లో ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది పిల్లలు? నాకు ఒకటే పాప. ఇదే పాప.